అండి ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బెల్లం గోరుమిట్టీలు చేసుకుందామండి. దీనికోసం 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కరగబెట్టని 2 పెద్ద స్పూన్లతో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా వేసుకొని దీంట్లోకి బాగా మరగబెట్టి వేసుకోవాలండి. ఇలా ఉండకడితేనే చాలా క్రిస్పీగా ఉంటుంది మనం ఇలా పట్టుకున్నప్పుడు. ఇప్పుడు కొన్ని యాలకులు తీసుకొని దాన్ని తొక్కలు తీసేసుకొని దీంట్లో కొంచెం షుగర్ వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఈ పిండిలో కొంచెం వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని ఒక చపాతీ డౌల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు వరకు మనం బెల్లాన్ని తీసుకొని దాన్ని కరగబెట్టుకొని ఒకసారి దాన్ని వడగట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని అయితే అది మరుగుతూ ఉండగా మనం చక్కగా ఇలా గోరుమిట్టీలను చుట్టేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని కొన్నిగా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ తగ్గించుకుంటూ దగ్గరుండి ఇలా చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఈ పాకం కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. కొంచెం వాటర్లో వేసుకొని ఇలా మనం చుడితే ఉండకడితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొంచెం యాలకుల పొడి షుగర్ ఉన్నది కలిపేసుకొని బాగా ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ గవ్వలన్నీ కూడా కొన్నిగా ఇందులోకి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ లాంటి దానిలో ఒక్కొక్కటి సెపరేట్ చేసుకొని వేసేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బెల్లం గోరుమిట్టీలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇవి మనకి స్టిక్కీగా కూడా ఉండవు. ఇవి అరగంటలో చక్కగా మనకి నాన్ స్టిక్కీగా ఉంటాయి. 25 డేస్ కూడా మనకి స్టోరేజ్ ఉంటాయి. తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి.